హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మనం చూసినాం ఆ పహల్గామ్ దాడి. దాదాపు 16-26 మంది టూరిస్టులు. కానీ ఆ దాడి ప్రధాని మోడీది రివెంజ్ తీసుకోవడానికి, మన గవర్నమెంట్ రివెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉంది. కానీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే పాకిస్తాన్ బలం ఎంత, ఇండియా బలం ఎంత. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు, ఎవరు బలం ఎంత? ఇప్పుడు అమెరికా, రష్యా మన వైపే ఉన్నాయి. మనకి సపోర్ట్ ఇస్తుంది. చైనా పాకిస్తాన్కి ఇస్తుంది. మొత్తం మన సైన్యం చూసుకుంటే 14,06,00,000 మంది ఉన్నది మనకు. అదే పాకిస్తాన్ 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల పాయింట్ ఉన్నారు. అదనంగా మనకు ఇంకా మొత్తం 11 లక్షలు ప్లస్ ఇంకా అదనంగా 3 లక్షలు, మొత్తం 12 లక్షల మంది ఉన్నారు. ఏంది మన నావీలు ఎంత, సబ్మెరైన్లు ఎంత, వాళ్ళ బాంబులు ఎంత, మన ఎంత, మన సపోర్ట్ ఎంత. మన పాక్ ఆర్మీ గురించి, ఇండియా ఆర్మీ గురించి ఈ వీడియోలో ఫుల్ మాట్లాడుకుందాం. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య సైనిక శక్తి పోలికలపై ఎంత వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య సైనిక శక్తి పోలికను చెప్తున్నాం. ఇటీవల కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది తర్వాత ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైనిక శక్తిని చూపించడం అవసరం. బలగాలు చూపించడం అవసరం. సైనిక సిబ్బంది ఇండియాలో సుమారు 14.6 లక్షల యాక్టివ్ సైనిక సిబ్బంది ఉన్నారు. అదనంగా 11.5 లక్షల రిజర్వ్ సిబ్బంది ఉన్నారు. పాకిస్తాన్లో 6.54 లక్షల 6 లక్షల మంది యాక్టివ్ సిబ్బంది మరియు 5 లక్షల పారామిలిటరీ సిబ్బంది ఉన్నారు. ఇది ఇండియాకు సిబ్బంది పరంగా స్పష్టమైన ఆధిక్యతను సూచిస్తుంది. భూమి ఆధారిత శక్తిలో ఇండియాకు 3.740 ప్రధాన యుద్ధ ట్యాంకులు, 9.743 ఆర్టిల్లరీ యూనిట్లు ఉన్నాయి. పాకిస్తాన్కు 2,530 ట్యాంకులు మరియు 4,619 ఆర్టిల్లరీ యూనిట్లు ఉన్నాయి. ఇది ఇండియాకు భూమి ఆధారిత శక్తిలో స్పష్టమైన ఆధిక్యతను సూచిస్తుంది. ఇండియాకు సుమారు 730 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇందులో రఫేల్, సుఖోయ్ 30 వంటి ఆధునిక విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్కు 452 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇందులో JF-17, F-16 వంటి విమానాలు ఉన్నాయి. ఇది ఇండియాకు వైమానిక శక్తిలో ఆధిక్యతను సూచిస్తుంది. ఇండియా నౌక శక్తిలో కూడా ముందుంది. ఇండియాకు 16 సబ్మెరైన్లు ఉన్నాయి, 11 డిస్ట్రాయర్లు, 16 ఫ్రిగేట్లు, 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. పాకిస్తాన్కు 8 సబ్మెరైన్లు, 10 ఫ్రిగేట్లు ఉన్నాయి. ఇది ఇండియాకు సముద్ర శక్తిలో స్పష్టమైన ఆధిక్యత. ఇరు దేశాల అణుశక్తిని కలిగి ఉన్నాయి. ఇండియాకు సుమారు 172 అణు వార్ హెడ్లు ఉన్నాయి. పాకిస్తాన్కు 170 ఉన్నాయి. ఇండియా నో ఫస్ట్ యూజ్ విధానాన్ని అనుసరిస్తుంది. పాకిస్తాన్ ఫస్ట్ యూజ్ విధానాన్ని అనుసరిస్తుంది. ఇండియా రక్షణ బడ్జెట్లో కూడా ముందుంది. ఇండియాలో పాకిస్తాన్ కంటే 9 రెట్లు ఎక్కువ రక్షణ బడ్జెట్ ఉంది. ఇది ఇండియాకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధ కొనుగోలు చేయడంలో సహాయపడుతుంది. ఇండియా రఫేల్ విమానాలు, S-400 మిస్సైల్ సిస్టంలు కలిగి ఉంది. పాకిస్తాన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరిమితంగా ఉంది. ఇది ఇండియాకు సాంకేతిక పరంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇండియాకు అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాల మద్దతు ఉంది. పాకిస్తాన్కి చైనా, టర్కీ వంటి దేశాల మద్దతు ఉంది. ఇది అంతర్జాతీయ మద్దతులో ఇండియాకు సపోర్ట్ ఉంది. ఇండియా సైబర్ శక్తిలో కూడా ముందుంది. ఇండియా సైబర్ యుద్ధానికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసింది. పాకిస్తాన్కు సైబర్ శక్తిలో పరిమితం సామర్థ్యం ఉంది. ఇండియా 1965, 1971, 1999 యుద్ధాలలో అనుభవం కలిగి ఉంది. పాకిస్తాన్కు కూడా యుద్ధ అనుభవం ఉంది, కానీ ఇండియాలో పోలిస్తే తక్కువ. ఇది ఇండియాకు అనుభవం పరంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇండియా ప్రజలు సైనికులకు మద్దతుగా ఇస్తారు. పాకిస్తాన్లో ఆర్థిక సమస్యలు, రాజకీయ అస్థిరత కారణంగా ప్రజల మద్దతు పరిమితంగా ఉంది. ఇది ఇండియాకు ప్రజల మద్దతులో నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇండియా ఆర్థికంగా స్థిరంగా ఉంది. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం ఉంది. ఇది ఇండియాకు పనిచేస్తుంది. ఇండియా సైనిక శక్తిని మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తుంది. పాకిస్తాన్ ఆర్థిక సమస్యల కారణంగా సైనిక అభివృద్ధిలో పరిమితంగా ఉంది. ఇది ఇండియాకు భవిష్యత్తులో బాగుపడుతుంది. మొత్తంగా ఇండియా సైనిక శక్తిలో పాకిస్తాన్తో పోలిస్తే అన్ని రంగాల్లో ఆధిక్యంలో ఉంది. కానీ అణు ఆయుధాల కారణంగా ఇరు దేశాలు జాగ్రత్తగా వివరించాలి, శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. మరి చూడాలి మన మోడీ గారు ఏం చేస్తారో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ఈ వీడియోలో ఫుల్ వివరాలు మాట్లాడుకుంటాం మన ఇండియా గురించి.
సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.